ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. సంతోషము. ఒక టాపిక్, మరి ప్రభు సమయం ఇచ్చిన కొలది ఆ యొక్క టాపిక్ను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి నేటి దినాలలో మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి కొంతమంది దగ్గర మాత్రమే మరి భాషలు మాట్లాడటం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. భాషలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషము, చాలా సంతోషం. వాస్తవానికి భాష అనగా ఏమిటి? అసలు భాష దేనికి అవసరము? భాష అనేటువంటిది దేనికి అవసరము అంటే, సాధారణంగా మనం ఆలోచన చేసిన ఒక క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ జాతిలోనైనా కావచ్చు, మానవ జాతిలో ఒక రకంగా మాట రూపంలో, మరి జంతువులకు వాటికి అనుసరించి వాటికి ఒక భాష అనేటువంటిది ఉన్నది. అనగా భావ వ్యక్తీకరణ అనగా మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇతరులకు చెప్పుట, మాట ద్వారా చెప్పుట, ఇది భాష. దీనికి భాష అవసరం. అనగా ఏంటి? మన యొక్క భావాలను ఇతరులకు తెలియపరచాలి అంటే భాష అవసరం. ఇదిగో నాకు సంతోషముగా ఉన్నది, లేదా నువ్వు మంచిగా ఉన్నావు, నీలో చెడ లక్షణాలు ఉన్నాయి, లేదా ఇతరుల గురించి చెప్పేటప్పుడు కావచ్చు, మన గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా ఇంకొక విషయముల గురించి మాట్లాడుకునేటప్పుడు కావచ్చు, దానికి భాష అవసరము. భాష అవసరము, అవునా కదా? అనగా భావ వ్యక్తీకరణ. చూడండి, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఎదుటి మనిషికి అర్థం కాకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుందా? చూడండి, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఒక అతను అంటున్నాడు, నువ్వు బాగా చాలా అందంగా ఉన్నావు అన్నాడు. బాబా అన్నాం. దీనిలో ఏదన్నా అర్థం ఉన్నదా? ఎదుటి మనిషికి అర్థమైందా ఇది? చూడండి, నేటి దినాన భాషలు మాట్లాడుతున్నామని చెప్పేటువంటి వారు మాట్లాడుతున్నటువంటి భాషేనా? చూడండి, వీళ్ళు దీనికి పెట్టినటువంటి గొప్ప పేరేంటో తెలుసా? దేవదూతల భాష అంట. చూడండి, ఈ దొంగలు తయారైపోయారు అన్నిటి క్రైస్తవుల్లో. ఏంటి అంటే డిఫరెంట్ని వెతుక్కుంటారు, కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఈ పిచ్చి గొర్రెల మంద నిజంగా పోల్చటానికి బాధాకరంగా ఉన్నను ఈరు వెంట పోవటానికి సిద్ధపడతా ఉన్నారు. నిజంగా వీళ్ళు చేసేది నిజమా, అబద్ధమా, ఇది అవసరమా అనేటువంటిది లేదు. కొన్ని వందల మంది ప్రజల ముందు ఈయన భాష మాట్లాడితే ఆ 100 మందిలో ఒక్కడికి కూడా ఆ భాష యొక్క భావం తెలీదు, అర్థం తెలీదు. దేవదూతల భాష అంట. చూడండి, నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఈ భాషలను అడ్డం పెట్టుకొని ఎంతమందిని మోసం చేస్తూ ఉన్నారో. అవసరమా ఈ భాష? అర్థము కాని భాష మనకు అవసరమా? భావము తెలియనటువంటి భాష మనకు అవసరమా? భావ వ్యక్తీకరణ సరైనటువంటి రీతిలో తెలియపరచలేనటువంటి భాష మనకి అవసరమా? చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. క్రైస్తవ్యాన్ని అవమాన పాలు చేయొద్దండి దయచేసి. క్రైస్తవ జీవితం ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటిది, బహుశ్రేష్టమైనటువంటి జీవితం క్రైస్తవ జీవితం. అర్థం కావటంలా ఉన్నతమైనటువంటి జీవితం క్రైస్తవ జీవితం. దేవుని చేత నిజ దేవుని ఆరాధించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వారు క్రైస్తవులు మాత్రమే. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి నీవు నమ్మినటువంటి దేవుడు నిజ దేవుడు. నీవు నమ్మినటువంటి దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సజీవుడైనటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మన అవసరాల కోసం, మన బ్రతుకు తెరువు కోసం, మన సంపాదన కోసం చూడండి ప్రియ సహోదరుడా, బలి చేయొద్దు, జాగ్రత్త. చూద్దాం, ఈ భాషలు అనేటువంటివి భావ వ్యక్తీకరణలో మరి అర్థం కానిటువంటి భాషలు ఉన్నాయా అసలు పరిశుద్ధ గ్రంథంలో అనేటువంటిది కొన్ని సందర్భాలను తీసుకుని మనం ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో గనక గమనించినట్లయితే చూడండి, 2వ వచనంలో
రెండో వచనం నుంచి మొదటి వచనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ ఏమంటుంది? అవ్వమ్మ గారు, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. రండి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరి దేవుడు అవ్వ ఆదాముల మధ్య జరిగినటువంటి సంభాషణ ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎవరు? దేవుడు అవ్వ ఆదాముల మధ్య జరిగినటువంటి సంభాషణ. వాస్తవానికి దేవునికి ఒక భాష, దేవదూతలకు ఒక భాష ఉంటుందా? అవకాశం ఉండదా? అనగా దేవుడు ఏదైతే మాట్లాడతాడో దేవదూతలు కూడా అదే భాష మాట్లాడాలి. సహజం అది. సాధారణంగా ఈ లోకానుసారంగా మనం చూసినను తల్లిదండ్రులు ఏ భాష అయితే మాట్లాడుతూ ఉంటారో అదే భాష బిడ్డలు కూడా నేర్చుకుంటూ అదే భాష మాట్లాడుతూ ఉంటారు. సాధారణ స్కూల్స్కి పంపించామనుకోండి, అక్కడ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మీడియంను బట్టి. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని తర్వాత ఉన్నటువంటి ఆయన పరిచారకులుగా ఉన్నటువంటి దేవదూతలు, దేవుడు ఏ భాష అయితే మాట్లాడతాడో దేవదూతలు కూడా సాధారణంగా అదే భాష మాట్లాడాలి. అనగా వారికి మరి అండర్స్టాండింగ్ ఉండాలి కదా, అర్థము కావాలి కదా. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వమ్మ చెప్తా ఉన్నది, అమ్మా సర్పం అడుగుతూ ఉన్నది, ఆ పండ్లు తినొద్దు అన్నాడా? అవునవునవును, దేవుడు మాకు ఇది చెప్పాడు. తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలమును మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పండును మాత్రం మీరు ముట్టుకోవద్దు, మీరు తినొద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని చెప్పి ఉన్నాడు. చూడండి, దేవుని భాష నరులకు ఏ రీతిగా అర్థమైంది అండి ఆ దినాన. దేవుడే వేరే భాష మాట్లాడితే, వేరే విధంగా చెప్పితే నిజంగా అవ్వమ్మ అదే మాట మరి సర్పముతో చెప్పగలుగుతుందా? చెప్పండి. చిన్న లాజిక్, చిన్న అవసరత మనం మిస్ అయిపోతూ ఉన్నాం. అదే రీతిగా కొన్ని సందర్భాలు మనం సూచనప్రాయంగా చూసుకుంటూ వద్దాం. రండి 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము రా అన్నాడు. రమ్మంటే అన్నాడు. ఆదాము అన్నాడు అనుకోండి, ఆదాముకి అర్థమవుతుంది ఆ భాష. ఇదేనా మాట్లాడుతున్నారే, రకాబా బకాబా జకాబా అనేటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారే, అర్థము లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారే. చూడండి, దేవుడే ఆ దినాన అర్థము కాని మాటతో ఆదామును పిలిచినట్లయితే ఆదాము చెప్పగలిగేవాడా, అయ్యా నీ వచ్చేటువంటి సమయంలో మేమిద్దరము కూడా దిగంబరులమై మేము గ్రహించి ఉన్నాము. మరి ఆదాము భాష కూడా దేవునికి అర్థం కావద్దు, అవునా కదా? ఆదాము భాష కూడా ఎవరికి అర్థం కావాలి? దేవునికి అర్థం కావాలి కదా. ఆదాము చెప్తా ఉన్నాడు, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే తెలుగులో చెప్పాడని మరలా ఈ నెగిటివ్ థాట్స్కి వెళ్ళమాకండి. అప్పుడున్నటువంటి భాషను బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆ లాంగ్వేజ్ని బట్టి మాట్లాడాడు ఆదాము. ఇద్దరికి, దేవునికి ఆదాముకి మధ్య ఆ భాష అనగా భావ వ్యక్తీకరణకు కావలసినటువంటి ఆ భాషలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మాటలు ఒకరికొకరికి ఎలా ఉన్నాయి? అర్థవంతంగా ఉన్నాయి, మాట్లాడుకున్నారు. చూడండి, దేవుడు అంటున్నాడు, ఆదాము ఏం చేసావు నాయన? అయా మేము ఆ పండు తిన్నామయ్యా. ఓకే మంచిది, అయితే మీరు తోటలో నుంచి వెళ్ళిపోండి అని బయటకు నెట్టి వేశాడు. చూడండి, ఇక్కడ మరి దేవుని మాట ఆదాము మాట మరి అర్థవంతంగా ఉన్నాయా? వారిద్దరి మధ్య ఉన్నటువంటి సందర్భము ఎలా ఉన్నది? అర్థవంతంగా ఉన్నది. మరి నేటి దినాన భాషలు మాట్లాడుతున్నామని చెప్పేటువంటి వారి భాష ఎందుకు అర్థం కావటం లేదు? భాషకు భావం ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? ఆలోచన చేయండి. చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనం మొదట్లోనే చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. మరి కయీను విషయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి కయీనుకి అర్థమైందా లేదా దేవుని యొక్క భాష? అర్థం చేసుకున్నాడా లేదా దేవుని యొక్క భాష? దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా?
అంటూ ఉంటే కయ్యను సమాధానం ఇస్తున్నాడు, ఏంటి నేను హేబేలుకి ఏమైనా ఏంటి ప్రొటెక్ట్ చేసేవాడినా, కాపలాదారునా అంటా ఉన్నాడు. మరి దేవుని భాష హేబేలుకి కయ్యనికి అర్థం కాకపోతే సమాధానం ఏ రీతిగా చెప్తాడు ఆలోచన చేయండి. అదే రీతిగా రండి 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనం చూద్దాం. స్పష్టంగా తొలి ఈ యొక్క ఆదికాండంలో చూద్దాం. చాలా సందర్భాలు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. చూద్దాం 6వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చూసినట్లయితే ఇక్కడ కూడా మరి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాన దేవుడు ప్రజలను పరిశీలించి చూసినప్పుడంట ఏం కనిపిస్తున్న నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఆదాముతో నోవాహుతో దేవుడు నోవాహు నీతో నేను ఒక నిబంధన చేస్తాను. చూడండి 18వ వచనంలో, అయితే నీతో నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారును నీ భార్యయు నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడినటువంటి యొక్క భాషలో మరి నోవాహుకు అర్థం కాలేదా? నోవాహుకు అర్థమైందా? దేవుని ద్వారా ప్రకటించబడినటువంటి లేఖన భాగమును బట్టి నోవాహు వాడను సిద్ధపరిచాడు, వాడలోనికి వెళ్ళాడు. ప్రతి భూజంతువులు కూడా దానిలో చేరి ఉన్నాయి. ప్రతి జాతి నుంచి మరి పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మరి అన్ని ఆ వాడలోకి వచ్చి చేర్చుకున్నాడు. నీవు నీ కుమారులు నీ కోడలు నీ భార్య దానిలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయారు అందరూ కూడా. మరి నోవాహుకి అర్థం కాకపోతే అసలు నోవాహు ఉండేవాడా? ఈ తరమని అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ దినాన అందరూ పాపం చేసి ఉన్నారంటే అందరూ నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు. నోవాహుతో ఈ మాట చెప్పి ఓడ సిద్ధపరచమన్నప్పుడు నోవాహుకి భాష అర్థం కాకపోతే నోవాహు ఓడను సిద్ధపరిచేవాడా అసలు? చూడండి, మరి ఎందుకు ఈ దినాన భాషలు అని చెప్పేటువంటి విధానంలో భాషలను చెప్పుకుంటూ ఎందుకు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని సందర్భాలు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మరి అబ్రహామును మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. దేవుని పరిశుద్ధమైనటువంటి మాటలు చూడండి. అబ్రహాంతో పలుకుతున్నటువంటి మాటలు, అబ్రహాం లేచి నీ వారిని నీ ఊరిని అన్నిటిని విడిచిపెట్టేసి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళమన్నాడు. నిజంగా దేవుని యొక్క మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు అబ్రహాం గారికి అర్థం కాకపోతే నిజంగా ఈ దినాన విశ్వాసులకు తండ్రి అయ్యేవాడా? చూడండి, భాష దేనికి ఉపయోగం అంటే భావ వ్యక్తీకరణ. ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు వారి మధ్య సంభాషణ ఈ భాష రూపంలో, భావ వ్యక్తీకరణ రూపంలో మనం నేర్చుకుంటాం. చూడండి, మరి అబ్రహాం గారు కూడా మరి దేవుని మాటలు విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విని ప్రయాణం చేశాడు. అదేవిధంగా చూసినట్లయితే మరి 18వ అధ్యాయం కానీ 19వ అధ్యాయం ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి, దేవదూతలు వెళ్ళారంట. మరి వాళ్ళందరూ కూడా దేవదూతలను చూసి వారి మాటలను చూసి సొదొమ గొమొర్రా పట్టణస్థులు వారితో ఏమి చేయాలనుకున్నారో తెలుసు. వారు ప్రకటన చేశారు, కానీ వారి మాట వినలా. కానీ లోతు వారి భావాన్ని అర్థం చేసుకున్నాడు, వారి మాటను అర్థం చేసుకున్నాడు. తన గృహానికి తీసుకుని వెళ్ళాడు. తన గృహానికి తీసుకెళ్ళి విందు చేశాడు, సంతోషంగా ఉన్నారు. చివరికి వారు మాట్లాడుతున్నారు, లోతు నీవు నీ కుటుంబం రండి, బయటకు వెళ్ళిపోదాం, దేవుడు ఈ యొక్క పట్టణాలను సర్వనాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు మరి లోతు కుటుంబము మరి దేవునికి లోబడటం మనం అక్కడ చూస్తాం. చూడండి, దేవదూతలు పలికినటువంటి ఆ యొక్క మాటలు లోతుకి అర్థం కాకపోతే మరి లోతు కుటుంబం ఏ రీతిగా రక్షించబడేది? సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి. సొదొమ గొమొర్రా పట్టణస్థులకు అర్థమైంది, కానీ లోబడల వాళ్ళు. కానీ లోతు కుటుంబం లోబడిపోయింది. వారిద్దరి మధ్య భాష అర్థం కాకపోతే, దేవదూతల భాష సరైనటువంటి రీతిలో ఉండకపోతే నిజంగా మరి లోతు కుటుంబం ఏ రీతిగా రక్షించబడేది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా ఏంటి? మనకు ఏది అవసరమో అది దేవుడు పలికిస్తూ ఉన్నాడు. అనగా తన యొక్క భావాన్ని, తన యొక్క ఆలోచనను స్పష్టంగా మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి 35వ అధ్యాయంలో కూడా మరి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యాకోబుకి అర్థమవుతూ ఉన్నది దేవుడు మాట్లాడేది. అదే రీతిగా చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ఆ యొక్క భయంకరమైనటువంటి తగలబడేటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మోషేకి అర్థమైందా లేదా మా యొక్క భాష? అర్థం చేసుకున్నాడా లేదా? అంటున్నా, అయ్యో నేను ఆడిపోయానయ్యా, నేను నత్తివాడిని కదా అంటా ఉన్నాడు. చూడండి, దేవుని మాట అర్థము కాకపోతే, ఆయన భాష అర్థము కాకపోతే మోషే ఏ రీతిగా సమాధానం ఇచ్చేవాడు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతి ఇంకా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మరి అక్కడ చూసినట్లయితే మనోహ భార్యతో దేవుని యొక్క దేవతలు స్పష్టంగా మాట్లాడుతున్నారమ్మా, నువ్వు గర్భవతివి కాబోతూ ఉన్నావు. నిజంగా ఆమెకు తెలియకపోతే, ఆ భాష అర్థం కాకపోతే అంత సంతోషించేదా? తన భర్తతో వెళ్ళి చెప్పేదయ్యా, మరి ఇలా వచ్చారు, నాకు ఇలా చెప్పారయ్యా అన్నప్పుడు మరి మానవ పరిగెత్తుకుంటూ వెళ్ళి విందు నేను తయారు చేస్తాను, విందు చేస్తానంటున్నాడు. మరి భాష అర్థం కాకపోతే వాళ్ళు ఎందుకు సంతోషించేవారు? వాళ్ళు ఎందుకు ఆ విధంగా దేవదూతలు విందు చేసేవారు? ఆలోచన చేయండి. అంటే వారి భాష మనకు అర్థమయ్యేటువంటి రీతిలోనే ఉన్నది. మనోహ భార్యకి అర్థమవుతామని స్పష్టంగా, నువ్వు గర్భవతి కాబోతున్నావమ్మా, నీకు పుట్టేటువంటి కుమారుడు ఈ రీతిగా నీ కుమారుని పెంచాలని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అర్థమవుతా ఉన్నది, అర్థవంతంగా ఉన్నది, అర్థం చేసుకుంటూ ఉన్నారు. అదే రీతిగా చూసినట్లయితే మరి మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మరి గమనించినట్లయితే 3వ అధ్యాయంలో మరి సమూయేలుతో దేవుడు మాట్లాడేటువంటి సందర్భం. సమూయేలు అన్నప్పుడు, అయ్యా మరి ఏలీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాయా, నువ్వు నన్ను పిలిచావా? ఎలా ఉన్నదంటే దేవుని మాట మనుషుల మాటలాగానే ఉన్నది. దేవుని మాట ఏలీ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా అంటే నేను కాదు, నేను పిలవలేదయ్యా. మరలా పిలిచాడు. సమూయేలు అనగానే మరలా గబగబోచ్చయ్యా, నా వల్ల నాకు నేనేమైనా పని చేయాలా, నా అవసరత ఏమైనా ఉన్నదా అని ఏలీని అడుగుతున్నప్పుడు, లేదు నాయన, నా కుమారుడు నేను పిలవలేదు. అప్పుడు ఏలీకి అర్థమైంది దేవుడే సమూయేలును పిలుస్తూ ఉన్నాడని. అంటే దేవుని మాట మానవ మాటతోనే ఉన్నది. వాస్తవానికి ఆయన మాటలే మన సొంత మాటలే ఆడుండే, ఆయన పోలిక, ఆయన మాటలు అవేగా మనవి కూడా. స్పష్టంగా సమూయేలుకి అర్థమవుతుంది, స్పష్టంగా సమూయేలుకి దేవుడు చెప్పుచూ ఉన్నాడు, ఇది జరగబోయేది అనేటువంటిది. మరి దేవుని భాష సమూయేలుకి అర్థం కాకపోతే మరి ఏలీకి ఏ రీతిగా చెప్పేవాడండి? జ్ఞాపకం చేసుకోండి. చూడండి, అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇర్మియాతో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నాడు. ఇర్మియా నువ్వు చెయ్యి అంటావు, నువ్వు ఇలా చెయ్యి అంటే ఓకే ప్రభు అంటా ఉన్నాడు. మరి దేవుని మాట ఇర్మియాకి అర్థం కాకపోతే మరి ఆ ప్రజల గురించి ప్రవచనాలు ఇర్మియా రాయగలిగేవాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని రాయగలిగేవారా? చూడండి, అందుకే లూకా సువార్తలో కూడా మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 1వ అధ్యాయంలో మరి తల్లి అయినటువంటి మరియమ్మ గారితో మరి దేవదూత గాబ్రియేలు దూత మాట్లాడినప్పుడు మరి మరియమ్మ గారికి దేవదూత భాష అర్థం కాకపోతే సంతోషించి ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తేదా? ఒకసారి ఆలోచన చేయండి. అదే రీతిగా మరి ముఖ్యమైనటువంటిది మన వారు ఈ దినాన అడ్డం పెట్టుకునేటువంటి అంశం ఏంటి అంటే మరి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు చూద్దాం. ఆ సందర్భాన్ని మనం ఒక్కసారి చదివి దానిని గురించి క్లుప్త అంశము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము మరి 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చూడండి 4వ వచనంలో అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాను కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన సుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు
చూడండి ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే ఆ దినాన యెరూషలేములో మరి అనేకమైనటువంటి దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పండగకు వచ్చినారు. ఆ పండుగకు వచ్చినప్పుడు వీరందరూ కూడా మరి శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడంట మరి పరిశుద్ధాత్మ ఆకాశము నుండి అగ్ని రూపంలో దిగి రావటం వారు చూశారు. గొప్ప శబ్దం కలిగినది. గొప్ప శబ్దం ఎప్పుడైతే కలిగి ఉన్నదో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటి ఈ శబ్దము, ఏంటి వింత శబ్దం అని చెప్పేసి గబగబా వారున్నటువంటి గృహము దగ్గరకు వచ్చి ఉన్నారు. చూడండి, అనేక దేశాల నుండి వచ్చారు, అనేకమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో ఒక లాంగ్వేజ్ ఉంది, ఇంకొక దేశంలో ఇంకొక లాంగ్వేజ్ ఉంది, ఇంకొక దేశంలో ఇంకొక లాంగ్వేజ్ ఉంది. రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే వారందరూ ఆ గృహము దగ్గరకు చేరినప్పుడంట ఈ శిష్యులందరూ కూడా చూడండి, ఏ అనేటువంటి వ్యక్తిది తెలుగు మాట్లాడతాడు, బి అనేటువంటి వ్యక్తి హిందీ మాట్లాడతాడు, సి అనేటువంటి వ్యక్తి తమిళం మాట్లాడతాడు, డి అనేటువంటి వ్యక్తి మరి కన్నడం మాట్లాడతాడు. ఈ 4 రకాలైనటువంటి ప్రజలు అక్కడికి చేరి ఉన్నారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా గలీలీలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. వారు ఆ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడగలరు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే వారిలోకి ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో దిగి వచ్చాడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆయన తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన హిందీ మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన కన్నడం మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, అమ్మో పేతురు మా భాష మాట్లాడుతున్నాడు, అమ్మో యాకోబు మా భాష మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి మత్తయి మా భాష మాట్లాడుతూ ఉన్నాడు అని వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి బెత్తరపోయారు. అంటే తాగి ఏదో మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఇది దేవుడిచ్చినటువంటి వాక్శక్తి. ఆ సమయంలో అవసరాన్ని బట్టి అన్య భాష అనగా వారికి తెలియని భాష అనగా వారికి వాస్తవానికి తెలుగు తెలీదు, కానీ ధారాళంగా తెలుగు మాట్లాడగలుగుతూ ఉన్నారు. హిందీ తెలీదు, ధారాళంగా హిందీ మాట్లాడుతూ ఉన్నారు అవసరాన్ని బట్టి. అనగా వారు మాట్లాడేటువంటి భాష కింద ఉన్నటువంటి అనేక మందికి అర్థమవుతూ ఉన్నది. వారు మా భాష మాట్లాడుతున్నారు, మాకు అర్థమవుతున్నది, వీరు మా భాష మాట్లాడుతున్నారు, మాకు అర్థమవుతున్నదని అందరి మధ్య గలిబిలి ఏర్పడింది. అమ్మో, వీరికి తెలియకుండా గలిలీలు సాధారణమైనటువంటి వారు, వీరికి ఎంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది వాక్శక్తి, ఇది భాషలు మాట్లాడటం. అనగా వారు మాట్లాడినటువంటి భాషను అర్థం చేసుకోవటానికి కింద ప్రజలు ఉన్నారు, వారి కోసం వారు భాషలు మాట్లాడారు. కానీ ఈ దినాన ఎవరి కోసము మీరు భాషలను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు? వచ్చే 100,000 మందిలో నువ్వు మాట్లాడేటువంటి భాషకు భావం కానీ అర్థం కానీ ఎవరికి తెలుస్తూ ఉన్నది? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ప్రియ దైవజనుడా, జ్ఞాపకం చేసుకో, ఆలోచన చెయ్యి. ఇలా మాట్లాడమనే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉన్నదా? నీ భాషకు భావం కావాలి, అర్థం కావాలి. నీ భాష మాట్లాడేటువంటి భాష అర్థవంతముగా ఉండాలి. చూడండి, ఆ దినాన పేతురు మాట్లాడేటువంటి భాష కావచ్చు, యాకోబు మాట్లాడేటువంటి భాష కావచ్చు, వారు మాట్లాడుతుంటే రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ భాషలు తెలిసినటువంటి వారందరూ కూడా అక్కడ కింద వింటూ ఉన్నారు. అందుకు దేవుడు వారి చేత రకరకాల అన్య భాషలు మాట్లాడటానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు. కానీ దినాన మరి మనం మాట్లాడేటువంటి భాష అనేక మంది దైవక సేవకురాళ్ళు బయలుదేరారండి. ఇప్పుడు మరలా దైవజనుడు ఆరాధన చేస్తాడు, దైవజనురాలు భాషలు మాట్లాడుతుంది. ఏంటి వింత పోకడ? దైవజనుడు మాట్లాడలేడు, కానీ దైవజనురాలు మాట్లాడుతుంది. భాషలు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. విచిత్రమైన పోకడలు చూస్తున్నా, అనేక సందర్భాలు గమనిస్తూ ఉన్నాం. సౌండ్ పెంచితే ఊగుడు పెరిగిద్ది, సౌండ్ తగ్గితే ఊగుడు తగ్గిద్ది. సౌండ్ పెరిగితే ఉజ్జీవం అంట, సౌండ్ తగ్గితే ఉజ్జీవం ఉండదంట. వీరి యొక్క ఆత్మీయ స్థితి దేని మీద ఆధారపడి ఉన్నదంటే సౌండ్ మీద ఆధారపడి ఉంది, మ్యూజిక్ మీద ఆధారపడి ఉన్నది. ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ? ఆలోచించండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎన్నాళ్ళు మనం మోసపోతూ అనేక మందిని మోసం చేద్దాం చెప్పండి. దైవజనుడా, ఓ సహోదరి, దైవజనురాలా, జ్ఞాపకం చేసుకో. నిజంగా నువ్వు మాట్లాడేటువంటి భాష ఎవరికైనా అర్థమవుతా ఉందా? నీవు మాట్లాడేటువంటి భాష ఎవరి కోసం నువ్వు భాష మాట్లాడుతూ ఉన్నావు? ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావు? ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నావు భాష? ఆ దినాన శిష్యులు భాషలు మాట్లాడారు అంటే అక్కడ చేరి ఉన్న ప్రజల కోసము మాట్లాడారు. ఈ దినాన నువ్వు మాట్లాడే భాష ఎవరి కోసం, ఎందుకోసం? ఈరోజైనా ఆలోచన చేసావా? చూడండి, పరిశుద్ధాత్మని భాష,
దేవదూతల భాష అర్థం కాకపోతే చూడండి, విలియం కేరీ గారు మరి ఇన్ని భాషలలో బైబిల్ను తర్జుమా చేశాడంటే ఎంతో నేర్చుకుని కష్టపడి బైబిల్ను తర్జుమా చేశాడు. ఆ దినాన అనేక మంది ప్రవక్తలు కావచ్చు, అనేక మంది మరి బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి వారు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవదూతల భాష అర్థం కాకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని రాసేవారు అసలు? చూడండి, మరి ఈ దినాన నువ్వెందుకు మోసం చేస్తూ ఉన్నావు? ఎవరి కోసం భాష మాట్లాడుతూ ఉన్నావు? ఎవరి కోసం ఆ విధంగా ఊగిపోతూ ఉన్నావు? ఆలోచన చెయ్యి. మోసపోకు, మోసం చేయకు. ప్రభు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.